హలో ఫ్రెండ్స్, గాయత్రి క్రియేషన్కు స్వాగతం. గాయత్రి క్రియేషన్లో ఈరోజు మనం సీజనల్గా దొరికే మామిడికాయ చిత్రాన్నం, మామిడికాయ పులిహోర, మ్యాంగో రైస్ ఎలా తయారు చేయాలో తెలుసుకున్నామండి. ఇవి ఈ మధ్యకాలంలో ఎప్పుడు పడితే అప్పుడు దొరుకుతున్నాయి. అయితే అవి అంత టేస్ట్గా ఉండడం లేదు. ఈ సీజనల్లో దొరికే మామిడికాయనే బాగా టేస్ట్గా ఉంటుంది. ఇది సమ్మర్ స్పెషల్. ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేయాలనో చూద్దాం. ముందుగా మామిడికాయని తీసుకొని శుభ్రంగా కడిగి దీన్ని పీల్ చేయాలండి. పీల్ చేసి మనము ఒట్టి కొబ్బరి తురిమే దాంతో ఈ గ్రేటర్తో ఈ సన్నదాంతో తురిమి పెట్టుకోవాలి. పీల్ చేసి సన్నదాంతో తురిమి పెట్టుకోవాలి. కొందరు మిక్సీలో కూడా వేసుకుంటారు. అయితే మిక్సీలో మామిడికాయ ముక్కలుగా తరిగి మిక్సీలో వేస్తారు. అది అంత టేస్ట్ ఉండదండి. మనము తురిమి చేసుకుంటేనే మంచి టేస్ట్ వస్తుంది. దీన్ని పీల్ చేసి తురిమి పెట్టుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయిని పెట్టుకుందాం. నేను 3 స్పూన్ల నూనెను వేస్తున్నానండి. నూనె ఎక్కువగా పట్టదండి. 3 స్పూన్ల నూనెను వేస్తాను. నూనె బాగా కాగిందండి. 2 స్పూన్ల వేరుశెనగ గింజలను వేస్తున్నాను. దీన్ని బాగా వేయిద్దాం. చిటపటలాడాలి. పైనుండే స్కిన్ ఊడిపోయి అప్పుడే కలర్ కూడా మారుతుందండి. అంతవరకు వేయిద్దాం. చిటపటలాడుతున్నాయండి. ఇప్పుడు దీన్ని ఈ ప్లేట్లోకి తీసేసుకున్నాం. 1 స్పూను ఆవాలు, 1 స్పూను శనగపప్పు, 1 స్పూను ఉద్దిపప్పు, 1 స్పూను జీలకర్ర, తుంచి పెట్టుకున్నటువంటి 2 వట్టిమిరపకాయలు వేసి వేయిద్దాం. దీనికి కొంచెం పోపు దినుసులు ఎక్కువనే పడతాయండి. తరిగి పెట్టుకున్నటువంటి 3 పచ్చిమిరపకాయలని వేసేస్తున్నాం. మాడిపోకుండా మంటను లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందాం. కొద్దిగా కరివేపాకును వేసేస్తాం. దీంట్లో ఇప్పుడు 1/2 స్పూను పసుపును వేసేస్తాం. 1/2 స్పూన్ వరకు ఇంగువను వేసుకుందాం. ఇంగువ వేసుకుంటే మంచి టేస్ట్ ఉంటుంది. మామిడికాయను ఈ విధంగా తురిమి పెట్టుకున్నామండి. ఇది వేసేద్దాం. వేసేసి పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయిద్దాం. ఇప్పుడు రుచి తగినంత ఉప్పును కూడా వేసేద్దామండి. ఆ మామిడికాయ తురుముకంతా బాగా పట్టుకుంటుంది. 1/2 స్పూను మెంతిపిండిని వేద్దామండి. మనము మెంతులు వేయించి పొడి చేసి పెట్టుకుండాలి. ఇట్లా రైస్ ఐటమ్స్కు బాగా పనికి వస్తుంది. మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఎక్కువ వేయద్దండి, చేదు వస్తుంది. 1/2 స్పూన్ మాత్రం వేసుకుంటాం. ఇది ఈ విధంగా ముద్దగా అవుతుందండి. అప్పుడే అంతవరకు వేయించాలి. పచ్చివాసన పోయిందని కూడా మనకు తెలుస్తుంది. ఇట్లా ముద్దగా అయినప్పుడు మనం ముందుగానే తయారు చేసి పెట్టుకున్నటువంటి అన్నాన్ని వేసేస్తాం. ఒక గ్లాసు బియ్యానికి 2 గ్లాసుల నీళ్లు పోసి 1/2 స్పూను నూనెను వేసి కొంచెం ఒక 2-3 పళ్ళు రాళ్ల ఉప్పును వేస్తే ఇలా పొడి పొడిగా తెల్లగా వస్తుందండి. ఇప్పుడు ఈ అన్నాన్ని దీంట్లో వేసి మెతుకు విరగకుండా కలపాలి. మనం నిదానంగా మెతుకు విరగకుండా కలపాలండి. ఇప్పుడు ఎండాకాలం వచ్చేసింది. మనకు సీజనల్గా దొరికే మామిడికాయలు ఇప్పుడే దొరికేది మళ్ళీ దొరకవు. ఈ కాలంలో ఇప్పుడు ఎప్పుడు పడితే అప్పుడు దొరుకుతున్నాయి, కానీ అవి అంత టేస్ట్గా ఉండడం లేదు. కాబట్టి ఈ సీజన్లో దొరికే మామిడికాయ పులిహోరను మనం రెగ్యులర్గా అప్పుడప్పుడు చేసుకుందాం, బాగుంటుంది. ఇంతే అండి, మామిడికాయ పులిహోర అయిపోయింది. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్నటువంటి వేరుశెనగ గింజలను వేసేద్దాం. మీకు ఇంకా ఇష్టం ఉంటే దీంట్లో గోడంబిని కూడా వేయించి వేసుకోవచ్చు. అది మన ఇష్టాన్ని బట్టి ఉంటుంది. ముందుగా మీకు మాట, నా ఛానల్లోని కథలు మరియు వంటలు మీకు నచ్చినట్టయితే ఓ లైక్ చేయండి. మీ బంధువులకు, స్నేహితులకు, తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి. మరిన్ని టేస్టీ వంటల కోసం, మరిన్ని మంచి మంచి కథల కోసం గాయత్రి క్రియేషన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మీరు కొద్దిగా రుచి చూసి ఉప్పు కావాలనుకుంటే కొంచెం ఉప్పును యాడ్ చేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసేసి కొత్తిమీరను వేసుకుందాం. కొద్దిగా కొత్తిమీరని బాగా కలిపి దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమే. ఈ మామిడికాయ పులిహోరను మీరు తయారు చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్స్ రూపంలో తెలపండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.